శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 35 సర్గలు పూర్తి చేసి 36వ సర్గలోని 11వ శ్లోకం వరకు నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకంలో కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. యది తావత్ సముద్రే తు సేతుర్బద్ధో యదృచ్ఛయా రామేణ విస్మయ కోత్రాయన మే భయమాగతం. ఏదో దైవవశం చేత రాముడు సముద్రానికి సేతువు కట్టడంలో పెద్ద ఆశ్చర్యపడవలసిన విషయం ఏం లేదు. సతు తీర్త్వార్ణవన్ రామ సహ వానర సేవయా ప్రతిజానామి తే సచ్చన్న జీవన్ ప్రత్యాశ్యతి. వానర సేనతో సముద్రాన్ని దాటి వచ్చిన ఆ రాముడు ఇక మళ్ళీ ప్రాణాలతో తిరిగి వెళ్ళడు. ఇదిగో నీకు ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా. నేను తన మాతామహుడితోటి తాతయ్యతో చెప్తున్నాడు అనమాట రావణాసురుడు. ఆయన చెప్పిన మాట వినలా. సంధి చేసుకోయా సీతమ్మని చెయ్యి, యుద్ధం వద్దు అని చెప్పాడు. వినలా. నీకన్నా శత్రువు బలంగా ఉన్నాడని కూడా చెప్పాడు. అయినా వినలా. ఇది బ్రువాణం సంరబ్ధం రుష్టం విజ్ఞాయ రావణం వ్రీడితో మాల్యవా వాక్యమునోత్తరం ప్రచవజ్యత. అలా తొందరపాటుతో మాట్లాడుతున్న రావణాసురుని చూసి వాడు కోపించి ఉన్నాడని తెలిసి తర్వాత ఏ ప్రత్యుత్తరము ఇవ్వలేదు తాత. జయాశిషాతు రాజానాం వర్ధయిత్వా యథోచితం మాల్యవా అభ్యనుజ్ఞాతో జగామస్వం నివేశనం. ఆ తర్వాత ఆ మాల్యవంతుడు రాజు కదా రావణాసురుడు, ఎంత తాత అయినా కూడా అనుజ్ఞను పొంది తన గృహానికి వెళ్ళిపోయాడు. రావణస్తు సహా మార్చో మంత్రయిత్వా విమృశ్య లంకాయాస్తుత గుప్త్యం కారయామాస రాక్షస. అప్పుడు రావణుడు మంత్రులతో ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించి లంకకు తగిన రక్షణను ఏర్పాటు చేశాడు. వ్యాధి దేశ పూర్వప్యాం ప్రహస్తం ద్వారి రాక్షసాం దక్షిణాశ్యా మహావీర్యో మహాపార్శ్వ మహోదరో పశ్చిమాయామధ్వారి పుత్రమింద్రజితం తథాది దేశ మహామాయం రాక్షసే బహిర్వృతం. ఏ దిక్కుల్లో ఎవరిని రక్షణకి నియోగించాడంటే ప్రహస్తునేమో తూర్పు ద్వారంలో, అలానే మహోదర మహాపార్శ్వుల్ని దక్షిణ ద్వారంలో, ఇక బాగా మాయలు తెలిసిన తన పుత్రుడైన ఇంద్రజిత్తునేమో పశ్చిమ ద్వారంలో నిలబెట్టాడు రక్షణ కోసం. ఉత్తరశ్యాంపురద్వారీ వ్యాధిశ్చ సుఖసారణౌ స్వయం తత్ర గమిష్యామి మంత్రిణ స్థానువాచ. ఉత్తర ద్వారంలో సుఖసారణను నియమించి నేను కూడా అక్కడికి ఉత్తర ద్వారానికే వెళ్తానని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నట్టుగా మంత్రులతో చెప్పాడు. రేపు మనం 20వ శ్లోకం కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.